ఐబొమ్మ. దీని గురించి తెలియని వాళ్ళు మేబీ ఎవ్వరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అంత ఫేమస్ కాబట్టి. సో, రీసెంట్‌గా ఈ ఐబొమ్మ మన హైదరాబాద్ పోలీసులకు ఒక వార్నింగ్ ఇచ్చిందన్న న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆ వార్నింగ్ నోట్ ఏంటంటే, రీసెంట్‌గా మన హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మకి సంబంధించిన కొంతమందిని పట్టుకున్నారు. అండ్ త్వరలోనే ఈ ఐబొమ్మ యొక్క మెయిన్ బాస్‌ని కూడా పట్టుకుంటామని ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో, దీనిపై ఐబొమ్మ యొక్క మెయిన్ బాస్ మన పోలీసులకి ఏం చెప్పాడంటే, మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని, ఇంకా ఒకవేళ మీరు గనుక మా వెబ్‌సైట్‌లను బ్లాక్ చేస్తే మేము పెద్ద పెద్ద హీరోల యొక్క పర్సనల్ డీటెయిల్స్‌ని బయటపెడతామని, ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క డేటాను కూడా బయటపెడతామని మన పోలీసులకు ఒక వార్నింగ్ నోట్‌ని పంపించారు. సో, దీన్ని అందరూ నిజం అనుకోని ఈ వార్నింగ్ నోట్‌ని చాలా వైరల్ చేస్తున్నారు. కానీ ఇది అంతా ఫేక్. అంటే ఈ నోట్ ఐబొమ్మ నుంచే వచ్చింది, కానీ ఇది ఇప్పటిది కాదు. 2023లోది. అండ్ ఇప్పుడు మన పోలీసులు పట్టుకున్నది కేవలం ఐబొమ్మకి సంబంధించిన వాళ్ళే కాదు. ఇంకా వేరే పైరసీ వెబ్‌సైట్‌లకు సంబంధించిన వాళ్ళని కూడా పట్టుకున్నారు. లైక్ 5 మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి పైరసీ వెబ్‌సైట్‌లకు పనిచేసే వారినే పట్టుకున్నారు. అండ్ వీళ్ళు పట్టుకున్న వారిలలో ఒక పైరసీ వెబ్‌సైట్ యొక్క మెయిన్ బాస్ కూడా ఉన్నాడు. అండ్ ఇతన్ని గుర్తుపెట్టుకోండి. ఇతని గురించి తర్వాతకి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన పోలీసులు పట్టుకున్న వారిలలో ఐబొమ్మకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు, నలుగురో ఉన్నారు. వీళ్ళతో పాటు మొత్తం 10 మందిని పట్టుకున్నారు. అండ్ ఈ 10 మందిని పట్టుకోవడానికి మన హైదరాబాద్ పోలీసులకు పట్టిన టైం 4 నెలలు. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మన హైదరాబాద్ పోలీసులు వీళ్ళని ఎలా పట్టుకున్నారు, ఏం చేసి పట్టుకున్నారో తెలుసుకోబోతున్నాం. సో, అంతకంటే ముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో, ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది జూన్ 2025లో. అప్పుడు మన తెలుగు మూవీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కొంతమంది ఈ పైరసీ వెబ్‌సైట్స్ మీద కంప్లెయింట్ చేశారు. అండ్ దీని తర్వాత మన తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేస్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్‌లో మన పోలీసులకి ఒక చిన్న క్లూ దొరికింది. అండ్ ఆ చిన్న క్లూని పట్టుకొని లాగితే కిరణ్ కుమార్ అనే వ్యక్తి దొరికాడు. అండ్ దీని తర్వాత ఈయనని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఇతను కొత్తగా రిలీజ్ అయిన మూవీస్‌ని తన మొబైల్ ఫోన్స్‌తో రికార్డ్ చేసి తన పై ఏజెంట్స్‌లకు టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా పంపిస్తూ ఉండేవాడంట. అండ్ ఇలా ఇతను దాదాపుగా 30-40 సినిమాల వరకు చేశాడు. అండ్ ఇలా చేసే ఇతనికి ఆ మూవీ యొక్క క్రేజ్‌ని బట్టి $100-500 వరకు క్రిప్టో కరెన్సీ ద్వారా ఇతనికి మనీ వస్తూ ఉంటాయి. అండ్ ఇలా ఇతను ఒక్కడే కాకుండా ఇంకా చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇలానే చేస్తున్నారు. సో, వీళ్ళని పట్టుకుంటే ఎలాంటి లాభం లేదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఏజెంట్‌ని పట్టుకోవాలని మళ్ళీ మన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి బీహార్‌లో 22 ఏళ్ల అశ్విని కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అండ్ ఈ వ్యక్తి చదువుకున్నది కేవలం ఇంటర్మీడియేట్ మాత్రమే, కానీ వీడి బ్రెయిన్‌కి ఉన్న పవర్‌తో వీడు ఎలాంటి దాన్నైనా హ్యాక్ చేయగలడు. అండ్ మన పోలీసులు వీని ఇంటికి వెళ్లి చూస్తే వీని ఇంటి బయట సుమారుగా 20కి పైగా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంట. అండ్ ఇతను ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు వస్తున్నారని తెలుసుకొని వీని కాడ ఉన్న డేటాని మొత్తం క్లియర్ చేయాలని మొత్తం డేటాని క్లియర్ చేశారు తొందరపాటులో. కానీ వీని కాడ ఉన్న ఒక్క హార్డ్ డిస్క్‌లో డేటాని క్లియర్ చేయడం మర్చిపోయాడు. సో, తర్వాత ఏమైంది? ఆ హార్డ్ డిస్క్‌ని మన పోలీసులు పట్టుకున్నారు. అండ్ ఈ అశ్విని కుమార్ అనే వ్యక్తి ఏం చేసేవాడో తెలుసా? అది తెలిస్తే మీరు వీని టాలెంట్‌కి ఫిదా అయిపోతారు అంతే. వీని టాలెంట్‌ని వీడు మంచి పనులకు యూజ్ చేసుంటే వీనికి మంచి కెరియర్ ఉండేదేమో. వీడేం చేసేవాడంటే, మన తెలుగు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు మూవీ రిలీజ్ కాకముందు ఆ మూవీ యొక్క ఫైనల్ కాపీని ఒక స్ట్రాంగ్ సర్వర్‌లో కాపీ చేసి సేఫ్‌గా పెడతారు. వీడు ఆ సర్వర్‌లను కూడా హ్యాక్ చేసి ఆ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల తర్వాత ఆ మూవీ యొక్క హెచ్‌డీ ప్రింట్‌ని ఆన్‌లైన్‌లో పెట్టేవాడు. అండ్ ఇదంతా ఇతను కేవలం తన రూమ్‌లోనే కూర్చొని చేసేవాడంట. ఇతను మూవీస్ ఒక్కటే కాకుండా ఇంకా గవర్నమెంట్ యొక్క డేటాను కూడా హ్యాక్ చేసేవాడు. ఇలా హ్యాక్ చేసిన ప్రతి హెచ్‌డీ మూవీకి ఇతను $800 తీసుకునేవాడు. అండ్ ఇప్పటి వరకు ఇతను దాదాపుగా 100కి పైగా సినిమాలను హ్యాక్ చేశాడంట. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఇతను ప్రతి మూవీకి $800 తీసుకుంటున్నాడంటే ఇతనికి ఇంకెవరో మనీ పే చేస్తున్నారు. అండ్ ఆ మనీని పే చేసేదెవరు? ఆ మాస్టర్ మైండ్ జీనియస్ పేరు సైదల్ రాజ్. ఇతని వయసు 32 ఏళ్ళు. ఈయన చదువుకున్నది BA కంప్యూటర్ సైన్స్. అండ్ ఇతను దీన్నంతా తమిళనాడు నుంచి హ్యాండిల్ చేస్తున్నాడు. ఇతను చాలా పైరసీ వెబ్‌సైట్‌లకు అడ్మిన్ కూడా. లైక్ 5 మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి చాలా వెబ్‌సైట్‌లకు ఈయననే అడ్మిన్ అనమాట. అండ్ ఇంతకు ముందు చెప్పా కదా! మన పోలీసులు ఒక బాస్‌ని కూడా పట్టుకున్నారని. అండ్ ఆ బాస్ ఎవరో కాదు, అది ఇతనే. అండ్ ఇతను పోలీసులకు దొరకకుండా ఉండడానికి ఇతని ఐపీ అడ్రస్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవాడు. ఇతను అశ్విని కుమార్, ఇంకా కిరణ్ కుమార్ వంటి వాళ్ళతో ఇంకా కొన్ని నడిపిస్తూ ఉండేవాడు. అండ్ ఇవన్నీ నడిపించడానికి ఇతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఇతని వెబ్‌సైట్‌లో వచ్చే యాడ్స్ ద్వారా.
లైక్ మీరు 5 మూవీ రూల్స్ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు మీకు 1xbet అని ఒక యాడ్ వస్తుంది కదా! సో, ఆ యాడ్ కంపెనీ వాళ్ళే వీళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు. ఇతనికి ఆ యాడ్స్ ద్వారా ఒక్క నెలకి 8-9 లక్షల రూపాయల వరకు జీతం వస్తుందంట. అండ్ దీని తర్వాత మన పోలీసులు ఈ సైదల్ రాజు యొక్క హార్డ్ డిస్క్‌ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే ఈ సైదల్ రాజు యొక్క హార్డ్ డిస్క్‌లో దాదాపుగా 500కి పైగా కొత్త కొత్త మూవీస్ యొక్క హెచ్‌డీ ప్రింట్స్ ఉన్నాయంట. అండ్ ఇన్ని మూవీస్‌ని వీళ్ళు హ్యాక్ చేయడానికి కారణం ఆ వెబ్‌సైట్‌లను ఓపెన్ చేసి మూవీ చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవ్వడం. ఇలా ఈ వెబ్‌సైట్‌లను ఓపెన్ చేసి ఫ్రీగా మూవీ చూసే వాళ్ళ సంఖ్య పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? మూవీస్ యొక్క టికెట్ రేట్స్ పెరగడం. అండ్ ఇందులో పైరసీ చేసే వాళ్ళ తప్పు ఎంతుందో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ల తప్పు కూడా అంతే ఉంది. ఎందుకంటే మీరు హీరో రెమ్యునరేషన్ పెరిగిందని, హీరోయిన్ రెమ్యునరేషన్ పెరిగిందని టికెట్ రేట్స్ పెంచుకుంటూ పోతే ఎలా? అండ్ ఇప్పుడు ఒక్క టికెట్ ప్రైస్ దాదాపుగా 250-300 రూపాయల వరకు ఉంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకోండి. ఆయనకి ఒక్క నెలకి దాదాపుగా ఒక 30,000 జీతం అనుకోండి. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇంకా ఆయన అమ్మ, నాన్న ఉన్నారనుకోండి. సో, వీళ్ళు అంతా ఒక వీకెండ్ ఒక మంచి సినిమాకి అందరూ కలిసి వెళ్ళాలని అనుకున్నారు. అండ్ వాళ్ళ అమ్మ, నాన్నని పక్కకు పెట్టండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాన్న పెద్దవాళ్ళు కాబట్టి సినిమాలని థియేటర్‌లో చూడలేదు. టీవీలో తప్ప. అండ్ ఇప్పుడు అతని భార్య, ఇంకా ఇద్దరు పిల్లలతో కలిసి సినిమాకెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఒక్కో టికెట్ రేటు దాదాపుగా రూ. 250 ఉంది. ఇప్పుడు ఆయన తిరిగి ఇంటికి వెళ్తే ఆయన భార్య అర్థం చేసుకుంటది. అయ్యో! టికెట్ రేటు కొంచెం ఎక్కువగా ఉన్నాయని. కానీ ఆయన పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళకి, మనకి ఉన్నంత మెచ్యూర్డ్ మైండ్ ఉండదు కదా! సో, ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ పిల్లల కోసమైనా మూవీ టికెట్స్ తీసుకొని సినిమాకెళ్తాడు. ఒక్క టికెట్ రేట్ 250. మొత్తం నలుగురికి రూ. 1000. అక్కడే రూ. 1000 అయిపోయినాయి. ఇంకా ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్ అని, జ్యూస్ అని, చిప్స్ అని ఇంకా చాలా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలున్నారు కాబట్టి కంపల్సరీ అవి తీసుకోవాలి. సో, అక్కడ ఒక 500 అనుకోండి. మొత్తం ఎంతయింది? మొత్తం పైన రూ. 100. సో, మీకు పైన 100 అంటే చీప్‌గా ఉండొచ్చేమో కానీ, ఆ పైన 100 కోసం ఒక మిడిల్ క్లాసోడు ఎంత కష్టపడతాడో ఒక మిడిల్ క్లాసోనికే తెలుసు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక రోజు మొత్తం ఎండలో కష్టపడి పని చేస్తే అతనికి వచ్చే కూలి రూ. 1000. ఒక రోజు మొత్తం కష్టపడితే వచ్చేది రూ. 1000. అండ్ ఇప్పుడు తన ఫ్యామిలీతోటి సినిమాకొస్తే అతనికొచ్చే ఖర్చు 1500. అండ్ ఆ 1500కి ఒక మిడిల్ క్లాసోడు ఒక నెల కరెంట్ బిల్ కడతాడు. అండ్ ఆ 500తోనే ఒక మిడిల్ క్లాసోడు తన ఇద్దరి పిల్లలకి మంచి బట్టలు కొనగలడు. అండ్ ఆ 500తోనే ఒక మిడిల్ క్లాస్ ఇంట్లోకి ఒక రైస్ బ్యాగ్ కూడా వస్తుంది. అండ్ వానికి ఇవన్నీ పెట్టుకొని వాడు మీ సినిమాలను థియేటర్‌లో చూడడానికి ఎందుకొస్తాడు? మూవీ టికెట్స్ యొక్క రేట్లు ఎక్కువున్నంత కాలం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి పైరసీ మూవీస్‌కే అలవాటైపోతాడు. మీరు మన తెలుగు మూవీ ఇండస్ట్రీ డౌన్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ మూవీస్ యొక్క టికెట్ రేట్స్‌ని తగ్గించాలి. అండ్ నేను ఇప్పుడు మూవీ యొక్క టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండడం తప్పని అనట్లేదు. పెద్ద పెద్ద మూవీస్‌కి టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటే పర్లేదు. ఎందుకంటే ఆ మూవీ తీయడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి. కానీ చిన్న చిన్న మూవీస్‌కి కూడా ఎందుకు అంత రేట్స్? మీరు మూవీ యొక్క టికెట్ రేట్స్ తగ్గిస్తేనే కదా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక 500 ఖర్చు చేసుకొని తన ఫ్యామిలీతో సినిమా చూడడానికి వస్తాడు. మూవీస్ యొక్క టికెట్ రేట్స్ తగ్గించినంత వరకు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి పైరసీ మూవీస్‌కి అలవాటైపోతాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ నేను దీనిలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాసోనే బ్రో. ఒక మిడిల్ క్లాసోడు ఎలా ఆలోచిస్తాడో ఒక్కో మిడిల్ క్లాసోడికి మాత్రమే తెలుసు. దీని గురించి బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పానే తప్ప నేనేదో ఆ పైరసీ వెబ్‌సైట్‌లకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. అండ్ నిజం చెప్పాలంటే నేను కూడా ఒక టీఎఫ్ఐ బానిసనే బ్రో. లైక్ ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే కంపల్సరీ ఆ సినిమాని చూసేసొస్తా. అండ్ మనం టికెట్ రేట్స్ ఎంతున్నా వెళ్ళగలుగుతాం కానీ అదే ఫ్యామిలీస్ ఉన్నవారైతే కొంచెం ఆలోచిస్తారు. రియాలిటీ చెప్పాలంటే ఎవరికి ఉండదు బ్రో పెద్ద స్క్రీన్‌లో సినిమాని చూడాలని. అందరికీ ఉంటుంది కానీ ఇంట్లో ఖర్చుల వల్ల ఆగిపోతారంతే. అండ్ ఈరోజు వీడియో ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు బాయ్. జై హింద్.